దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వాదాన్ని, నిరీక్షణను పొందుకుంటున్న స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి మనకు బాగా తెలిసిన వాక్యం 121వ కీర్తన మొదటి వచనాన్ని మేము ముందుంచుతున్నాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని అక్కడ వాక్యంలో మనం చదువుకుంటాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని ఆ కీర్తనకారుడు అంటాడు. ఆ కీర్తన యాత్ర కీర్తనలలో ఒకానొక కీర్తన. 120వ కీర్తన నుండి మొదలుపెట్టి ఒక 15 కీర్తనలు యాత్ర కీర్తనలుగా చెప్పబడ్డాయి. అలాంటి యాత్ర కీర్తనగా ఆ కీర్తన రాస్తూ ఆ కీర్తనకారుడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని, ఆ యాత్రలో యెరూషలేము వైపు ఎక్కి వెళుతూ ఆ దూరంగా ఉన్న కొండల వైపు తన దృష్టిని సారించి చూస్తూ ఆ కీర్తన రాసి ఉండొచ్చు, ఆ కీర్తన పాడి ఉండొచ్చు కీర్తనకారుడు. ప్రియులారా, తన దృష్టి సుదూరంగా ఉన్న ఆ కొండలపైన, యెరూషలేము కొండలపైన నిలిచిన స్థితి అక్కడ ఆ కీర్తనలో మనం గమనించగలం. మనకు కూడా ఒక యెరూషలేము ఉంది. పైనున్న యెరూషలేము మనకు తల్లి అని పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. అలాగే పరలోక యెరూషలేము పట్టణమును గూర్చిన వివరణ మనం చూస్తాం. ఇలాగూ మనకున్న యెరూషలేము, ఆ యెరూషలేము వైపు మనం కూడా చూస్తూ కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను అని చెప్పగలిగే స్థితి మనం కలిగి ఉండాలి. ప్రియులారా, గమనించాలి, మనందరి మనసుల్లో ఏదో ఒక దర్శనం ఉంటుంది. జీవితాన్ని బట్టి ఒక దర్శనం, ఉద్యోగం కొరకు దర్శనం, చదువు కొరకు దర్శనం, కుటుంబం కొరకు దర్శనం, బిడ్డల కొరకు దర్శనం, ఇలాగూ రకరకాల రంగాల్లో రకరకాల దర్శనాలు మనం కలిగి ఉంటాం. దర్శనము అంటే రాబో కాలములో ఆ విషయంలో మనం ఎలా ఉండాలి, రాబో కాలంలో నా ఉద్యోగ స్థితిలో నేను ఎలా ఉండాలి, రాబో కాలంలో నా కుటుంబం ఎలా ఉండాలి అనేది మనం మనసులో, ఊహలో ఒక ఆలోచన కలిగి ఉంటాం. అది దర్శనం. అలాంటి దర్శనాన్ని నీవు కలిగి ఉంటావు. అయితే ఈరోజు దేవుడు నీకు చూపిస్తున్న దర్శనం కేవలం నీవున్న పరిస్థితులు, నీవు చేయగలిగిన కార్యాల మీద మాత్రమే నీ దృష్టిని నిలిపితే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. చాలాసార్లు చాలామంది జీవితాలు స్తబ్దతకు గురవుతూ ఉంటాయి, అంటే స్తంభించిపోతూ ఉంటాయి. ఎంతకాలమైనా అదే స్థితి. ఒకవేళ మంచి స్థితి అయినా ఆ స్థితిలోనే చాలా కాలం నుంచి అక్కడే నిలిచిపోయిన స్థితి ఉంటూ ఉండొచ్చు. అలాంటి స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది ఒక ప్రయాణం, యాత్ర. బైబిల్ ఎప్పుడు కూడా మన జీవితాన్ని ఒక యాత్రగా, ప్రయాణంగా సూచిస్తూ ఉంది. మన జీవితంలో ఎప్పుడు గమ్యాన్ని చేరిపోయిన పరిస్థితి మనకు కలగదు. ఎప్పుడు కూడా యాత్రలో ప్రయాణం చేస్తున్న పరిస్థితే. కనుక ఈ యాత్రలో మన దృష్టి, మన దర్శనం సుదూరమైన ఆ కొండలపైన, మనకు మనముగా చేయలేని కార్యాలపైన మనము కేంద్రీకరించాలి. ప్రియులారా, గమనించాలి. అందుకనే దావీదు ప్రార్థన చేస్తూ ఉండేవాడు, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని. ఆయన ఆ కొండను దృష్టించి ఆ కొండను దర్శనంగా చేసుకుని, ఆ కొండ నేను ఎక్కాలి, నేనైతే ఎక్కలేను ప్రభువా, కానీ నువ్వు ఎక్కిస్తే నేను ఎక్కగలను, నీవు ఎక్కించగలవు, కనుక నీవు సహాయం చేస్తే నేను ఎక్కగలను అని. అదే ప్రార్థన ఈ కీర్తనకారుడు ఇక్కడ చేస్తున్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఆ కొండలపైకి వెళ్ళడానికి, ఆ కొండలను నేను చేరుకోవడానికి నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది, యెహోవా వలన సహాయం కలుగును. ఇది నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ బిడ్డల పట్ల
ఆరోగ్యం పట్ల, నీ ఆర్థిక పరిస్థితుల పట్ల, అన్నిటికంటే మించి నీ ఆత్మ జీవిత విషయంలో ఎలాంటి దర్శనాన్ని కలిగి ఉన్నావు? ఆ దర్శనం నీకు కలగాలి అంటే అక్కడే జవాబు చెప్తున్నాడు ఆ కీర్తనకారుడు, యెహోవా వలన నాకు సహాయము కలుగునని. ఈ దినాన్ని అలాంటి దర్శనం పొందుకుందాం. నీకు నీవుగా చేయగలిగిన కార్యాల కొరకు దర్శనం కాదు, నీకు నీవుగా చేయలేని కార్యాల కొరకు దర్శనం. నాకు నేనుగా చేయలేను, నీవు ఎక్కిస్తే ఆ కొండ ఎక్కుతాను ప్రభువా. అందుకనే దావీదు మరొక కీర్తనలో దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము అన్నాడు. మాకు మేముగా ఆ శూరకార్యములు, ఆ శౌర్యముతో కూడిన కార్యాలు జరిగించలేము, కానీ దేవుని వలనైతే మేము జరిగించగలం. ఇది నాన్న ప్రియులరా, ఒకవేళ మన శక్తిని గురించో, మన సంఖ్యను గురించో, ఒకవేళ మనం మైనారిటీ అనుకుంటే, దేవుడు నీతో ఉండగా నీవు మైనారిటీ కాదు. నీ శక్తిలోనూ మైనారిటీ కాదు, సంఖ్యలోనూ మైనారిటీ కాదు. కనుక దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము అనే దర్శనంతో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎందుకంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుట అని చెప్పడంలో సుదూరంగా నేను చేరలేని సుదూరమైన దూరాన్ని చేరడానికి నా కన్నులు ఎత్తుచున్నాను అని ఒక ఆలోచన అయితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానంటే నేను క్రింది వైపు చూడడం లేదు. ఐఎమ్ లుకింగ్ అప్, నేను పైకి చూస్తున్నాను. నా గమ్యము నేను నా స్థాయిలో ఉన్న గమ్యం కాదు, నా గమ్యము పైన ఉన్న వాటి కొరకు. అయినా పైన ఉన్న వాటినే వెదుకుడి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కనుక అలాంటి గమ్యం, అలాంటి దర్శనం నాది. అక్కడికి చేరాలి, ఆ స్థితిలోనికి చేరాలి. ఈ లోకంలో నాకు అవసరమైన ఆశీర్వాద స్థితిలో ఉన్నతమైన స్థితిని పొందుకోవాలనే దర్శనం నాకుంది. అలాగే పరలోక యెరూషలేము చేరడానికి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం నెరవేర్పు కొరకు నా జీవితాన్ని దేవుని ముందు ఉంచుతున్నానని నిర్ణయం చేసుకుని కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దేవా, నా స్థాయిలో ఉన్న వాటి కోసం కాదు, నాకంటే కింది స్థాయిలో ఉన్న వాటి కోసం కాదు, నాకు శక్తికి మించిన స్థాయి కొరకు నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయి. తప్పకుండా నీ స్థాయిని మించిన కార్యాలు నువ్వు చేయడానికి, నీ స్థాయిని మించిన ఆశీర్వాదం నువ్వు పొందుకోవడానికి, నీ స్థాయిని మించిన స్థితిలో నువ్వు నిలవబడి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండి దేవుని మహింపరచడానికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అట్టి స్థితి దేవుని సన్నిధి నుండి సమర్పణతో నీవు పొందుదవుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మేము ప్రభువా పైనున్న వాటిని వెదికేవారం ప్రభువా, పైనున్న యెరూషలేం వైపు చూస్తున్నాం. అలాగే మాకు మేముగా చేయలేని కార్యాలు చేయడానికి ఆశగల వారమై నీ వైపు చూస్తున్నాం. మాకు సహాయం చేయండి ప్రభువా. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దావీదుని ఎక్కించిన దేవుడవు, మేము కూడా ఎక్కలేని కొండలపైకి మమ్ములను ఎక్కించి ఉన్నత స్థితిలో ఉండి నిన్ను మహిమపరిచే వారంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలిగే వారంగా ఉండేటట్లుగా నీ సహాయం, నీ ఆశీర్వాదం మాపై ఉంచుమని, విన్నవారందరికీ అట్టి స్థితిని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని పంపించండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మీకు కూడా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.